సొరకాయ పులుసు అండి. సొరకాయ పులుసు. ఈరోజు సొరకాయ పులుసు వండుకుంటున్నాము. మాట్లాడేది అక్క చెప్పక్క. తాలింపులో ఉల్లిపాయలు అవి సగం వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసాను. సొరకాయ ముక్క కూడా నీరు ఊరి అది సగం ఉడుకుతుంది. ఆ ఉడికిన తర్వాత పులుసు, ఉప్పు కారం పులుసు వేసేసుకోవాలి. ఉప్పు కారం వేసావా? వేయలేదు, పులుసు పోస్తున్నాను. పోయి చింతపండు పులుసు బాగా కడిగేసి నానబెట్టుకొని పిసికి పులుసు అంతా కూడాను బెల్లం వేస్తావా? దింపే ముందు ఒక 10 నిమిషాల ముందు దింపే ముందని బెల్లం వేసేసి వడ్డించుకోవటమే. సొరకాయ పులుసులో బెల్లం వేస్తేనే టేస్ట్ ఉంటుంది. అంటే కొంతమంది తినారనుకోండి, మామూలుగా కూడా వండుతారు. బెల్లం వేస్తేనే టేస్ట్. అసలు కొంతమందికి ఇష్టం ఉండదు, నేను మాత్రం వేస్తాను. ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవటమా? పులుసు వేసాను. ఇప్పుడు ఇందాక కొద్దిగా ఉప్పు వేసాను, కారం కూడా వేసేసుకొని కారం కూడా తగినంత వేసుకోవాలి. పులుసు కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఉప్పు ఇందాక కొద్దిగా వేసాను, చాలలేదు. కల్లుప్పు వేస్తున్నావా? కల్లుప్పి పులుసు ఉంది కదా, కల్లుప్పు వేసేసుకుంటే సరిపోతుంది. మాకు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా బాగా వండిద్దండి. ఈ తప్ప వచ్చినప్పుడు వండితే పెడతా. అది కలుపుకోవడం అలా పెట్టుకొని మూత పెట్టుకోవడం. సొరకాయ పులుసు రెడీ.